Praise the Lord. Light of the world, you step down into darkness. Open my eyes, let me see. What beauty that makes his heart adore you. Hope of a life spent with you. So here I am to worship. Here I am to bow down. Here I am to say that you're my God. You're altogether lovely, altogether worthy, altogether wonderful to me. King of all days, are so highly exalted, glorious in heaven above. Humbly you came to earth, you created, all full of sin became poor. Am to worship, here I am to bow down. Here I am to say that you're my God. You're altogether worthy, altogether lovely, altogether wonderful to me. I'll never know how much it hurts to see my sin upon the cross, and I'll never know how much it hurts to see my sin upon that cross. So here I am to worship, here I am to bow down, here I am to say that you're my God. You're altogether lovely, altogether worthy, altogether wonderful to me. I am to worship, here I am to bow down, here I am to say that you're my God. You're altogether lovely, altogether worthy, altogether wonderful to me. Thank you. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాక్య సందేశానికి ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోక తండ్రి, కృపయు కనికరం గల మా దేవ, మీ పాదాలకు వందనాలు. ఈ చిన్న పరిచర్యను ఆశీర్వాదకరంగా దీవెనకరంగా చేయమని యేసువే నామమున ప్రార్థించుతున్నాం పరమ తండ్రి. ఆమేన్. మొదటి దశలోనికు రాసిన పత్రిక. అపొస్తలుడైన పౌలు దశలోనియులకు రాసిన మొదటి పత్రిక, మొదటి అధ్యాయం 2-3 వచనాలు చదువుతున్నాను. విశ్వాసముతో కూడిన మీ పనిని, ప్రేమతో కూడిన మీ ప్రయాసమును, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నందలి నిరీక్షణతో కూడిన మీ ఓర్పును మేము మన తండ్రి అయిన దేవుని ఎదుట మానక జ్ఞాపకం చేసుకొంచు. మా ప్రార్థనలందు మీ విషయమై విజ్ఞాపన చేయొచ్చు. మీ అందరి నిమిత్తము ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము.
దయచేసి ఇక్కడ గమనించినట్లయినచో మన ప్రభు అయిన యేసుక్రీస్తు నందలి నిరీక్షణతో కూడిన మీ ఓర్పు. 3 రకాలైన ఓర్పులు ఉన్నాయండి. 1 భూలోక సంబంధమైన ఓర్పు, 2 ఆత్మీయ సంబంధమైన ఓర్పు, 3 పర సంబంధమైన ఓర్పు. భూలోక సంబంధమైన ఓర్పులో ఏమంటే జీవితంలో మరి జయాపజయాలు డాష్ దైవాధీనములు. బహుశా ఈ సంవత్సరం వచ్చి రాలేదు అనుకుందాం. ఓర్చుకునేవాళ్ళు వచ్చే సంవత్సరం కాకపోతుందా, రాకపోతుందా, జరగకపోతుందా, విజయం కలుగకపోతుందా అన్న నిరీక్షణ ఉండదా? ఈ సంవత్సరం ఫెయిల్ అయ్యారనుకోండి, ఏ రంగంలోనైనా, అది క్రీడా వ్యవస్థ అయినా, విద్యా రంగమైనా, ఉద్యోగ వ్యవస్థ అయినా, అది వ్యవసాయమైనా, అది ఏ రంగమైనా సరే, సంతానంలోనైనా, వివాహంలోనైనా, ఆర్థిక పరంగానైనా, మరి వచ్చే సంవత్సరంలో అయినా మంచి జరగకుండునా అని ఎదురు చూచేటువంటి ఓర్పు భూలోక సంబంధమైన ఓర్పు. ఆత్మ సంబంధమైన ఓర్పు ఏంటంటే ఈ సంవత్సరం జరిగిన నష్టాన్ని బట్టో కష్టాన్ని బట్టో తీర్మానం చేసుకుంటారు. నూతన సంవత్సరంలో ప్రవేశిస్తున్నాం, మార్పు చేసుకుంటా, రెక్టిఫై చేసుకుంటా, సరిదిద్దుకుంటా. అది ఆత్మ సంబంధమైనటువంటి ఓర్పు. ప్రమాణం చేస్తారు, నేను ఇలా నడుచుకుంటాను, నేను ఇక నుంచి పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతాను, నేను ఇక నుంచి నేను ప్రార్థన చేసుకుంటా, నేను ఇక నుంచి క్రమంగా ఉదయం మధ్యాహ్న సాయంకాలపు వేళలలో క్రమం తప్పకుండా అటువంటి తీర్మానాలు చేసుకునేది ఆత్మీయమైనటువంటి ఓర్పు. అంటే చూడండి, అటువంటి వారిని ఏమని అంటున్నారు అంటే 3వ యోహాను వ్రాసిన 3వ పత్రిక 2వ వచనం, ప్రియుడా ప్రియురాలా అని కూడా యాడ్ చేసుకోండి. నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుచున్నాను. నీవు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నావు గనుక సహోదరులు నీ సత్య ప్రవర్తన గురించి సాక్ష్యం చెప్పగా విని బహుగా సంతోషించితిని. సాక్ష్యం ఈ దినాల్లో క్రైస్తవులు అనేకులు ఉన్నారు, ఒక్కొక్కళ్ళు, కానీ సాక్ష్యం లేని క్రైస్తవం కాదంటారు. జీవితాల్లో సాక్ష్యం లేదు, నడవడిక సరిదిద్దుకోరు, ప్రవర్తన సరిదిద్దుకోరు, మాట సరిదిద్దుకోరు, క్రమం లేదు, పద్ధతి లేదు, ఆచరణ లేదు, నియమం లేదు, నిబంధన లేదు. ఆత్మ సంబంధమైనటువంటి మరి ఓర్పు కలిగినటువంటి వారు తీర్మానం చేసుకోవాలి, జీవితాన్ని మార్చుకోవాలి. అదే కదా 4వ వచనంలో ఏమని చెప్పబడిందో చూడండి. నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషము లేదు. నీ పిల్లలు ఎలా ఉన్నారు? నీ మాట వింటున్నారా? పోని వారు తీర్మానం చేసుకుంటున్నారా? దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని, లేఖనాలని చదువుతున్నారా? ప్రార్థన చేస్తున్నారా? మరి ఎలా ఉన్నారు? ఆత్మ సంబంధమైన పర సంబంధమైన హోపు
మరి ఎలా ఉంటుందంటే కొంతమంది మరి జీవితమంతా ఇష్ట ప్రకారం గడిపేసి నడిచి శక్తి లేనప్పుడు నాకే కనుక శక్తి ఉన్నట్లయితేచో ప్రగల్భాలు పలుకుతారు. శక్తి ఉన్నప్పుడు ఏం చేశావు? హోప్లెస్ మాటలు. కొంతమంది సంఘానికి వస్తూనే ఉంటారు, వింటూనే ఉంటారు, రక్షణ లేదు, ఆత్మీయ అనుభవం లేదు. వస్తుంటారు, కూర్చుంటారు, వెళ్తుంటారు. ఇది పద్ధతి. నేను గమనించాను. నేనే కొంతమంది సీనియర్స్కు డాష్ ఇది నిజం, ఇది సత్యం, అబద్ధం కాదు. నీ జీవిత దినములలో నిరీక్షణతో కూడిన ఓర్పు కలిగి ఉండాలని దేవుడు కోరుచున్నాడు. పరిశుద్ధ గ్రంథంలో మరి 7 విషయాలు నిరీక్షణను గురించి తెలియపరచబడి ఉన్నాయి. పరిశుద్ధ గ్రంథంలో 7 విషయాలు నిరీక్షణను గురించి తెలుసుకున్నాం. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 3, 4, 5 వచనాలు చదువుతున్నాం. అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగజేయునని ఎరిగి శ్రమల యందు అతిశయపడుతాం. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. సిగ్గుపరచని నిరీక్షణ. శ్రమల యందు అతిశయపడాలి. క్రైస్తవుడు అయినందుకు చాలామంది అంటారు, మాకు శ్రమలు రాకూడదండి, మేము ప్రభువుని నమ్ముకున్నామండి, మేము యేసు రక్తంలో కడగబడ్డామండి, మరి మాకే వచ్చాయి ఏంటండి శ్రమలు? శ్రమలు రాకూడదు కదండి క్రైస్తవులకు. శ్రమలే పరీక్షలు, ఈ పరీక్షలే నిరీక్షణ. అదే కదా ఇక్కడ రాయబడింది, శ్రమలే ఓర్పు. ఈ ఓర్పే పరీక్ష, ఈ పరీక్ష నిరీక్షణ. ఈ నిరీక్షణే మనల్ని సిగ్గుపరచని నిరీక్షణ. దేవాది దేవుడు సృష్టికర్త నీకు తోడై ఉంటే ఆయన నిన్ను అబ్రహామును పరీక్షించలేదా? నేను నీకు సంతానం ఇస్తాను, సంతానం ఇస్తాను, సంతానం ఇస్తాను, నీ సంతానం ఇస్క్రేణువులు ఆకాశ నక్షత్రముల వలె లెక్కిస్తావా అంత అనని చెబుతూ ఉన్నా, ఒక పక్క నమ్ముతూ ఉన్నా, మరొక పక్క ఎలియాజరే కదా నా ఇంటి ఆశకర్త అని చెబుతూ వస్తూ ఉన్నా, దేవుడు హెచ్చరిస్తూ ఉన్నా, అతడు నమ్మెను వ్రాయబడుతూ ఉన్నప్పటికీ తొందరపాటు చర్య వల్ల శారా ఆఖరిని ఇచ్చిన దేవుడు కొంతకాలం మౌని అయిపోయాడు. మరలా దర్శించి 100 సంవత్సరాలప్పుడు శారా 90 సంవత్సరాలప్పుడు పిల్లలు ఇస్సాక్. నవ్వు కలిగజేసిన ఆ వయసులో నవ్వే కదండి. అది సిగ్గుపరచని నిరీక్షణ. కాబట్టి దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరింపబడాలి. ఈనాడు మోసపోయే అబ్బాయిలు, మోసపోయే అమ్మాయిలు సిగ్గుపడుతూ ఎంతో నమ్ముకున్నా, ఎంతో నిరీక్షణ కలిగి ఉన్నా, ఎంతో ఆధారపడిన అనుకుంటారు, మోసపోతారు. ఎంత అవమానం
అవమానం, సిగ్గు, తల వంచుకుంటారు. అదే దేవుడు ఏమంటాడు తెలుసా? మై పీపుల్ షల్ నెవర్ బి అషేమ్డ్. నా పిల్లలు సిగ్గుపరచబడ్డారు. సిగ్గుపరచబడని నిరీక్షణ, సిగ్గుపరచని నిరీక్షణ. రెండవదిగా 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 13వ వచనం. కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ మూడును నిలుచును. వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ మూడు నిలుచును. నిలిచియుండే నిరీక్షణ. విశ్వాసులు నిలిచి ఉండేవారు ఉన్నారు. నిరీక్షణ కలిగిన వారు ఇంకను దేవుని రాకడ కొరకు ఎదురుచూచేవారు ఉన్నారు. ప్రేమ కలిగి ఇంకా ప్రేమతో అనేకులను దేవుని వైపునకు నడిపించేవారు ఉన్నారు. ఇవి నిలుస్తాయి. నిలిచి ఉండే నిరీక్షణ, నిలిచి ఉండే విశ్వాసం, నిలిచి ఉండే ప్రేమ. కాబట్టి లోకంలో మోసపూరితమైన ప్రేమలు ఎన్నో ఉన్నాయి, లేవా? లోకంలో వదిలేసి పరిశుద్ధ గ్రంథంలో చూద్దాం. ఆదికాండం, రండి, పరిశుద్ధ గ్రంథం ఆదికాండం. మోసపోయినటువంటి ప్రేమ 27వ అధ్యాయం 36వ వచనం. ఏశావు యాకోబు అను పేరు అతనికి సరిగానే చెల్లినది. అతడు నన్ను 2 మార్లు మోసపుచ్చెను. నా జ్యేష్ఠత్వము తీసుకునేను. ఇదిగో ఇప్పుడు వచ్చి నాకు రావాల్సిన దీవెనను తీసుకుని చెప్పి నా కొరకు మరి ఏ దీవెనియు మిగిల్చి ఉండలేదా అని ఏడ్చుట. ఎవరండి మోసం చేసింది? బయటోళ్ళ, లోపటోళ్ళ, కుటుంబస్తుల, బంధువుల, సంఘస్థుల? ఎవరు మోసం చేసేది? కుటుంబస్తులే. సంఘము, ఆయా కుటుంబీకులు వచ్చి యేసు రక్తంలో కడగబడి ఒక కుటుంబముగా ఉంటారు. వారి ఇంటి పేర్లు రకరకాలుగా ఉంటాయి. రక్తంలో కలగబడిన తర్వాత, దేవుని బిడ్డలైన తర్వాత, దేవుని ప్రేమలో, విశ్వాసములో, నిరీక్షణలో నిలిచి ఉన్నప్పుడు ద్రోహం చేసేవారు లేరా? పొడిచేవారు లేరా? తన్నేవారు లేరా? దూరపరిచేవారు లేరా? సనిగేవారు, గొణిగేవారు లేరా? ఏమైంది? ఏశావు, యాకోబుకి ఆ పేరు సరిపోయిందట. మరి నీ పేరు ఎలా ఉంది? నీ జీవితం ఎలా ఉంది? నిలిచి ఉండే నిరీక్షణ అనేది. చూడండి 29వ అధ్యాయం 25వ వచనం. ఉదయమందు ఆమెను లేయా అని ఎరిగి అతడు లాబానుతో, నీవు నాకు చేసిన పని ఏమిటి? రాహేలు కోసమే కదా నీకు కొలువు చేసి తిని, ఎందుకు నన్ను మోసపుచ్చితివనెను? మోసం చేసినాడు, అన్నను మోసం చేశాడు. ఇక్కడ వచ్చేసి మామ దగ్గర మోసపోతున్నాడు. నువ్వు ఒకరిని మోసం చేయొచ్చు, ఒకరిని దగా చేయొచ్చు, ఒకరిని కుట్ర చేయొచ్చు, ఒకరి మీద పగబట్టచ్చు.
ఒకరి మీద నిందారోపణ చేయొచ్చు, అవే నీకు దొరుకుతాయి. అది క్రైస్తవుని యొక్క జీవితంలో పరిశుద్ధ గ్రంథము తెలియపరిచే విధానం. అది జాగ్రత్త సుమా, నిలిచి ఉండే నిరీక్షణ. 31వ అధ్యాయం, ఇదే ఆదికాండం 7వ వచనం. మీ తండ్రి నన్ను మోసపుచ్చి 10 మార్లు నా జీతం మార్చను, అయినను దేవుడు అతని నాకు హాని చెయ్యలేదు. మార్పు చెందిన తరువాత యాకోబు తెలియజేసే మాటలు. విశ్వాసంలో నిలిచాడు. అది వరకు విశ్వాసం లేదు, అది వరకు ప్రేమ లేదు, అది నిరీక్షణ లేదు యాకోబుకి. ఎప్పుడైతే అది ఎరిగాడో, తెలుసుకున్నాడో, పెనుగులాడాడో, దేవుని పట్టుకున్నాడో, ఆశీర్వాదం పొందుకున్నాడో, జీవితం అంతా మార్చబడుతుంది. భార్యలతో చెప్తున్నాడు, మీ తండ్రి చూసారా ఏం చేస్తున్నాడు, వెళ్ళిపోదాం రండి అంటాడు. అప్పుడే దేవునితో పెనుగులాడి ఆశీర్వాదాన్ని పొందుకొని నిలకడగలిగినటువంటి నిలిచి ఉండే నిరీక్షణ పొందుకున్నది. చూడండి, స్పష్టంగా యోబు గ్రంథకర్త తెలియజేస్తున్నాడు. చూడండి మాటలో 12వ అధ్యాయం 16వ వచనం, 2వ భాగం. మోసపడు వారును మోసపుచ్చువారును ఆయన ఏమండి, మోసపడు వారును మోసపుచ్చువారును ఆయన వశంలో ఉన్నారు. నీ వశంలో లేరండి. ఆయన వశం. మోసం చేయించేది ఆయనే. చెయ్యి అని ఎవడు? సాతానుడు మోసం చేయిస్తాడు. మోసపోయారే, నేనే మోసపోయానే అంటారు. లోకంలో మోసపోని వారు లేరు. అందరూ మోసపోయి, అందరూ ప్రయాసపడుతున్నారు. అందుకే మోసపోయి ప్రయాసపడి భారం మోసుకొచ్చిన సమస్త జనులారా, దేవుడి ఎదుగు రండి. దేవుడు మీకు విశ్రాంతిని, నెమ్మదిని, సంతోషాన్ని, రక్షణను, సమాధానాన్ని అనుగ్రహించగలిగిన శక్తి కలిగిన, అధికారము కలిగిన దేవుడు. కనుక నిలిచి ఉండే నిరీక్షణ. 3వదిగా తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. దేవుడు ఏర్పరచుకున్న వారి విశ్వాసము నిమిత్తమును నిత్య జీవమును గూర్చిన నిరీక్షణతో కూడిన భక్తిని. నిత్య జీవమును గూర్చిన నిరీక్షణ. అందరికీ నిత్య జీవం కావాలి. ధనవంతులు, గత వారం తెలుసుకున్నాం కదా, చాలామంది ధనవంతులు నిత్య జీవనం గురించి ప్రాకులాడుతూ వచ్చారు. యేసయ్యని అడిగారు. అయితే యేసయ్య మరి ఒక మాట చెప్పినప్పుడు వారు విసుగు చెంది ఆయన వెంబడించలేక పోయారు. చూడండి, మత్తయి సువార్త మాటలో జస్ట్ మీకు తెలియదని కాదు చూపిస్తున్నాను. 19వ అధ్యాయం 16వ వచనం. ఇదిగో అప్పుడు ఆయన వద్దకు వచ్చి, బోధకుడా, నిత్య జీవనం పొందుటకు నేను ఏ మంచి కార్యం చేయవలనని ఆయనను అడిగాను. మార్కు సువార్త 10వ అధ్యాయం 17వ వచనం. ఒకడు పరిగెత్తుకుని వచ్చి, ఆయన బయలుదేరి మార్గం పోవచ్చుండగా ఒకడు పరిగెత్తుకుని వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని, సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసునకు నేను ఏమి చేయవలనని ఆయన్ను అడిగాను. లూకా సువార్త 10వ అధ్యాయం 25వ వచనం. ఇదిగో ఒకప్పుడు ధర్మశాస్త్రోపదేశకుడు లేచి, బోధకుడా, నిత్య జీవమునకు వారసుడు నగుటకు నేనేమి చేయవలనని ఆయన శోధించుచు అడిగాను. ఒకటి మిగిలిన ఆస్తి గలవాడు యవనస్తుడు
ధర్మశాస్త్రాన్ని క్షుణ్ణంగా ఎరిగిన ధర్మశాస్త్రోపదేశకుడు నిత్య జీవం కావాలి. చాలామంది ఇన్సూరెన్స్ చేస్తారు. ఇన్సూరెన్స్ చేయాలి. ఇన్సూరెన్స్లు చాలా ఉన్నాయి. ఎల్ఐసి లైఫ్ ఇన్సూరెన్స్, పోస్టల్ ఇన్సూరెన్స్ ఉంది, బ్యాంక్ ఇన్సూరెన్స్ ఉంది, జీవిత బీమా పథకం. మై డియర్ బ్రదర్ అండ్ సిస్టర్స్, ఈ ఇన్సూరెన్సులు చనిపోతేనే లాభం. చనిపోకపోతే నువ్వు కట్టిన దానికి ఇంట్రెస్ట్ చేసి మామూలుగా వస్తుందంతే. జీవిత బీమా ఎవడండి జీవించేది? నిరంతరం జీవించే వాళ్ళు ఎవరు? అది కాబట్టి ఇన్సూరెన్సులు రకరకాలుగా ఉంటాయి. వెహికల్ ఇన్సూరెన్స్, హౌస్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్. కాబట్టి రకరకాల ఇన్సూరెన్సులు ఇవన్నీ కూడా తాత్కాలికం. చూడండి, యోహాను సువార్త 3వ అధ్యాయం 36వ వచనం. కుమారుని యందు విశ్వాసముంచువాడే నిత్య జీవము గలవాడు. కుమారుని యందు విశ్వాసముంచువాడే నిత్య జీవము గలవాడు. కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు కానీ దేవుని ఉగ్రత వాని మీద నిలిచి ఉండను. నీవు నిత్యము జీవించాలి అంటే ఈ మరణం తాత్కాలికం, తరువాత జీవితం ఉన్నది. ఆత్మ అది దేవుడిచ్చినది. అందుకే నరులారా తిరిగి రండి అని దేవుడు సెలవిస్తున్నాడు. ఈ శరీరం, ఈ పాప శరీరము, ఈ లోక శరీరము ఇహలోకం వరకే. ఆత్మ దాన్ని దయచేసిన దేవుని వద్దకు వెళ్తుంది. అక్కడ జీవించి యుగాయుగములు జీవిస్తావు. అది ఇక్కడే తెలుసుకోవాలి. నిత్య నరకము, అగ్ని మండుతూనే ఆరదు కానీ మండుతూనే ఉంటుంది. పరలోకంలో అక్కడ ఆకలి ఉండదు, దాహం ఉండదు, నిత్య సంతోషం. ఏది కావాలో కోరుకో. 17వ అధ్యాయం 3వ వచనం. యేసు క్రీస్తుని ఎరుగుటయే నిత్య జీవం. నువ్వు ఇంకా ఆ ప్రభు అయిన యేసు క్రీస్తుని ఎరుగలేదా? తెలుసుకొనలేదా? గ్రహించలేదా? చూడండి, 4వ మాట శుభప్రదమైన నిరీక్షణ. తీతుకు 2వ అధ్యాయం 12-13 వచనాల్లో ఉన్నాయి శుభప్రదమైన నిరీక్షణ. 5వదిగా 2వ దశలోనికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 16-17 వచనాలు. స్థిరపరచు నిరీక్షణ. 6వదిగా కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3-4 వచనాలు పరలోకపు నిరీక్షణ. 7వదిగా 1 పేతురు 1-3-4 వచనాలు జీవముతో కూడిన నిరీక్షణ. కాబట్టి సిగ్గుపరచిన నిరీక్షణ, నిలిచి ఉండే నిరీక్షణ, నిత్యజీవమును గూర్చిన నిరీక్షణ, శుభప్రదమైన నిరీక్షణ, స్థిరపరచు నిరీక్షణ, పరలోకపు నిరీక్షణ, జీవంతో కూడిన నిరీక్షణ. 7 ఏది కావాలో కోరుకో. ఆ ప్రభువు నువ్వు ఎరిగినట్లయినచో నిరంతరం జీవించగలవు. ప్రార్థన చేసుకుందామని ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోక తండ్రి, యేసుక్రీస్తు నందుల నిరీక్షణతో కూడిన మీ ఓర్పును గురించిన సత్యాన్ని దినాన్ని బయలుపరిచినందుకే స్తోత్రాలు చెల్లించుకోవచ్చు. యేసయ్య శ్రేష్ఠమైన నామములో ప్రార్థించున్నాం పరమ తండ్రి. ఆమేన్. తిరిగి వచ్చే వారం కలుసుకుందామండి. అంతవరకు సెలవు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.